హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీనాక్షి. ఈరోజు ఆసెట్ 2014 పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే మనకి 100 మార్క్స్ ఉంటుంది, అలాగే 90 మినిట్స్ టైం ఇస్తారు. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. మీరు అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జ్డ్ బాడీస్ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్ ద ఒరిజినల్ వాల్యూ, ద ఎలక్ట్రిక్ ఫోర్స్ బిట్వీన్ దెమ్. నెక్స్ట్, రెండు ఆవేశముల మధ్య దూరమును సగానికి తగ్గించిన ఆ ఆవేశముల మధ్య విద్యుత్ ఆకర్షణ బలము అని అడిగారు. అయితే మనకి ఇక్కడ ఫోర్స్కి ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం. 1/4πε0 ఇంటూ Q1 Q2/r². ఇది మనకి ఈ ఫార్ములా. అయితే ఇక్కడ F ఈజ్ ప్రపోర్షనల్స్ టు 1/r² అవుతుంది. రాస్తాను. F ఈజ్ ప్రపోర్షనల్స్ టు 1/r² అనేది అవుతుంది. మనకి ఇక్కడ ఆర్ని ఏం చేశారు, హాఫ్గా తగ్గించారు. ఎంత రెడ్యూస్ చేశారు అంటే హాఫ్ చేశారు. ఆర్ని హాఫ్ తగ్గించారంటే ఇక్కడ ఏమవుతుంది, r/2 అనేది అవుతుంది అనమాట. అయితే అప్పుడు ఏమవుతుంది, F ఈజ్ ఈక్వల్స్ టు నార్మల్గా కాన్స్టెంట్ వాల్యూస్ పక్కన ఉంచేయండి. అయితే F ఈజ్ ఈక్వల్స్ టు r/2² అనేది అవుతుంది మనకి. అయితే ఇక్కడ అంటే ఆర్ని 1/2కి తగ్గించారు, అలా అయితే అప్పుడు r/2 అనేది అవుతుంది. ఇప్పుడు మనకి దీని వాల్యూ ఏమవుతుంది, r/r²/4 అవుతుంది. ఇక్కడ 4 అనేది మనకి ఇటువైపు వస్తే ఏమవుతుంది, మొత్తం క్లియర్ చేస్తాను ఒకసారి చూడండి. F ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 అనేది పైకి వెళ్తుంది r/r² అనేది ఉంటుంది మనకి. అప్పుడు దీని వాల్యూ ఏంటి, నార్మల్గా ఇప్పుడు మొత్తం వాల్యూ వేస్తాను. మనకి F ఈజ్ ఈక్వల్స్ టు K, ఇక్కడ 1/4πε0ని Kగా తీసేసుకున్నాను. అయితే ఇక్కడ మనకి ఎంత వచ్చింది వాల్యూ, square/4 అనేది మనకి ఇక్కడ వచ్చింది r వాల్యూ. అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఈ 4 అనేది పైకి వెళ్తుంది. పైకి వెళ్తే ఏమవుతుంది, 4K Q1 Q2/r² అనేది అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇది F వాల్యూ, మనకి కామన్గా ఇక్కడ K Q1 Q2/r² అనేది మనకి F వాల్యూ. అయితే ఇక్కడ ఎంత పెరిగింది, 4 అనేది పెరిగింది. అప్పుడు మనకి ఈ F అనేది ఎన్ని రెట్లు పెరిగినట్టు, 4 రెట్లు పెరిగినట్టు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంక్రీజ్ 4 times. ఇక్కడ ఇది రాంగ్, ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంక్రీజ్ 4 times. అయితే తెలుగులో 4 రెట్లు పెరుగును. నెక్స్ట్, ఇఫ్ Q ఈజ్ ద చార్జ్, V ఈజ్ ద వాల్యూమ్ అండ్ ఎప్సిలాన్ ద పెర్మిటివిటీ ఆఫ్ ద మీడియం, దెన్ గాస్ లా ఫర్ డైఎలక్ట్రిక్స్ ఈజ్ అని అడిగారు. ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అని అడిగారు. అలాగే Q ఆవేశము, V ఘనపరిమాణము, ఎప్సిలాన్ పెర్మిటివిటీగా గల రోధకాలలో గాస్ నియమం. అయితే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే గాస్ నియమం ప్రకారం ఇక్కడ మనకి 5 ఈజ్ ఈక్వల్స్ టు ఇది అవుతుందన్నమాట. లేదా ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు మనం. ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములా, ఇది ఇంటిగ్రల్ ఫార్ములా. అయితే మనకి డిఫరెన్షియల్ ఫార్ములాలో తీసుకుంటే div E ఈజ్ ఈక్వల్స్ టు ρ/ε0. ఇక్కడ మనకి 5 ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇంటిగ్రల్ ఫార్ములా, ఇది డిఫరెన్షియల్ ఫార్ములా. అయితే 5 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ E.ds ఈజ్ ఈక్వల్స్ టు Q/ε. అలాగే మనకి డిఫరెన్షియల్ ఫార్ములా తీసుకుంటే div E ఈజ్ ఈక్వల్స్ టు ρ/ε0. నెక్స్ట్, the electric field at point far away on the equatorial line of a dipole is E. If the distance between the point and the center of the dipole is doubled, the electric field strength there is అని అడిగారు. అంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది ఏ విధంగా ఉంటుందని. అలాగే ఒక విద్యుత్ డైపోల్ మధ్య రేఖపై చాలా దూరంలో ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ డైపోల్ నుండి బిందువు దూరము 2 రెట్లు అయినా అచ్చట విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత అని అడిగారు. అయితే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అది ఏ విధంగా చెప్తాను చూడండి. మనకి
ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఫార్ములా ఉంది ఇక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రతకి అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్కి. ఆర్ క్యూబ్ 3 cos స్క్వేర్ తీటా ప్లస్ 1 ఇది ఒకటి. అలాగే ఇంకొకటి చూద్దాం. ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు కేపీ, ముందు చెప్పింది మాడ్యులస్, అంటే దీనికి మనం మాడ్యులస్ కడితే వచ్చే వాల్యూ అది. అయితే ఇప్పుడు ఇది చూడండి, కేపీ బై ఆర్ క్యూబ్ 2 cos తీటా ప్లస్ సైన్ తీటా. ముందుది మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడే, ఇది మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్. దీన్ని మనకి బార్ అని యూజ్ చేసాం కదా, ఇది మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్. అయితే ఇక్కడ మనకి అల్టిమేట్గా ఏమైంది, ఈ బార్ ఈజ్ ప్రపోర్షనల్స్ టు 1/r క్యూబ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఏంటి, ఆర్ క్యూబ్ అనేది మనకి ఎంతకి పెంచారన్నారు, 2 రెట్లు, వాటి మధ్య దూరం 2 రెట్లైనా లేదా డబల్ చేసిన అని అన్నారు. అయితే దీన్ని డబల్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 1/2r హోల్ క్యూబ్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ హోల్ క్యూబ్ అయ్యేటప్పుడు మనకి 2 ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చూసుకుంటే ఏమవుతుంది, 8r క్యూబ్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఈ వాల్యూలో ఒకసారి క్లియర్ చేస్తాను. అప్పుడు ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/8r క్యూబ్ అనేది అవుతుంది. ఇక్కడ 8r క్యూబ్ అంటే ఇక్కడ మనకి 1/8 వేసుకుంటే మనం నార్మల్గా పెంచక ముందు ఇది పెంచింది ఈ డాష్ అని వేసుకుందాం, పెంచక ముందు దీని వాల్యూ ఎంత ఉంటుంది. అయితే ఇక్కడ 1/8 అనేది మనకి ఆన్సర్ అయింది. అక్కడ అంటే మనకి కూడా అల్టిమేట్గా ఏమవుతుంది, 1/8 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. మరొకసారి చూడండి చెప్తాను. మనకి టోటల్గా ఇక్కడ ఫార్ములా అనేది ఏమవుతుందంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/r క్యూబ్ అనేది అయ్యింది. ఇక్కడ ఆర్ క్యూబ్ చేస్తే అంటే 2, ఇక్కడ మనకి డబల్ పెంచారు కాబట్టి ఇది 2 అవుతుంది. దీనికి హోల్ క్యూబ్ చేస్తే ఇక్కడ 8 అనేది మనకు వస్తుంది, 8 క్యూబ్ అనేది వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఈ అనేది ముందు వాల్యూ, మనకి ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ సపోజ్ అన్ని కాన్స్టెంట్ వాల్యూలు తీసుకున్నాం అనుకో, అంటే సైడ్కి కాన్స్టెంట్గా వదిలేస్తే ఇది మనకి ఈ వాల్యూ. ఈ వాల్యూలో మనకి ఏం జరిగింది, ఈ వాల్యూతో పాటు మనకి ఇక్కడ 1/8 అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయ్యింది, అంటే అప్పుడు ఆన్సర్ e/8 అనేది అవుతుంది అనమాట. ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ అని అన్నారు. అయితే తెలుగులో ఏ 2 రాశులు నిష్పత్తిని విద్యుత్ వశ్యతగా నిర్వచిస్తారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అండ్ డైఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఇన్ ద డైఎలక్ట్రిక్. అలాగే తెలుగులో విద్యుత్ రోధక ధ్రువణము మరియు రోధకంలో విద్యుత్ తీవ్రత. అయితే మనకి ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇది మనకి ససెప్టబిలిటీ, అంటే ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు P/E. అంటే P అంటే మనకి ఇక్కడ ఏంటి, విద్యుత్ రోధకం అంటే డైఎలక్ట్రిక్ పోలరైజేషను, అలాగే ఈ అంటే ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ. అయితే P అంటే మనకి ఇక్కడ ఏంటి, విద్యుత్ రోధకము, అలాగే రోధకం ఈ అనేది రోధకంలో విద్యుత్ తీవ్రత. వాటి యొక్క రేషియోనే మనం ఇక్కడ ససెప్టబిలిటీ అని అంటాం. ఇది మనకి కరెక్ట్ ఆన్సరు. ఇక్కడ ఏంటి మ్యాటర్ పరంగా ఇచ్చారు, మ్యాటర్తో ఇచ్చారు. ఇది అనేది ఫార్ములా, దీన్ని మనం ఫార్ములా ఇది గుర్తుపెట్టుకుంటే దాన్ని డైరెక్ట్గా రాసేయచ్చు. నెక్స్ట్, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ పెర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ J/మీటర్ క్యూబ్. నెక్స్ట్, కెపాసిటర్లో సంచితమయ్యే శక్తి సాంద్రత J/మీటర్ క్యూబ్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏం అడిగారంటే ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ పెర్ యూనిట్ వాల్యూమ్ అంటేప్పుడే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1/2 ε0 అయితే ఇక్కడ పెర్ యూనిట్ వాల్యూమ్ అని కాకుండా నార్మల్గా ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ అని అంటే ½ CV² అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ½ CV². అదే ఇక్కడ పెర్ యూనిట్ వాల్యూమ్ అన్నారు, పెర్ యూనిట్ వాల్యూమ్ అంటే సాంద్రత, డెన్సిటీ అంటాం కదా. అయితే అందుకే తెలుగులో ఇది
అయితే అందుకే మనకి ఇది అయ్యింది కరెక్ట్ ఆన్సరు ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. అయితే నార్మల్గా మనకి కెపాసిటర్లో అదే సంచితమయ్యే శక్తి అని అడిగారు అనుకుందాం. ఇది సాంద్రత తీసేయండి, ఓన్లీ శక్తి అని అడిగితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆఫ్ సివి స్క్వేర్ అనేది అవుతుంది. నెక్స్ట్, ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ ఏ కండక్టర్ క్యారీయింగ్ ద కరెంట్ I. R is the radius, N is the number of turns is given by. The correct answer ఏంటి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి B is equals to mu naught Ni by 2R. ఇదేంటి మనకి ఒక సర్క్యులర్ కాయిల్లో తీసుకుంటే మనకి ఇది కరెక్ట్ ఆన్సర్. డిఫరెంట్ షేప్స్కి మారిపోతూ ఉంటుంది. నార్మల్గా సర్క్యులర్కి అయితే మనకి ఇక్కడ mu naught Ni by 2I. ఇక్కడ మనం n ఎందుకంటే యాడ్ చేసుకున్నాం, ఇక్కడ ఈ కాయిల్ ఏదైతే ఉందో దాని యొక్క రౌండ్స్ ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్స్కి ఇది యూజ్ అవుతుంది అనమాట. లేకపోతే కనుక మనం mu naught I by 2R వేసుకుంటాం సర్క్యులర్కి అయితే. కాకపోతే ఇక్కడ సర్క్యులర్ కాయిల్ అన్నారు కాబట్టి mu naught Ni by 2R అనేది తీసుకున్నాం అనమాట. అయితే మనకి నెక్స్ట్ తెలుగులో I విద్యుత్ ప్రవాహం గల వృత్తాకారపు తీగ చుట్ట కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ది ప్రాబ్లం. సింక్రోసైక్లోట్రాన్ మెయింటైన్స్ రెజోనెన్స్ కండిషన్ బై. సింక్రోసైక్లోట్రాన్ అనునాదమును స్థిరంగా జరుపుటకు మనకి ఇక్కడ కండిషన్స్ ఇచ్చారు. అవి ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ RF వోల్టేజ్ పౌనపున్యంను మారుస్తారు. నెక్స్ట్, ఇఫ్ EH, JX and BZ are the Hall field current density and magnetic field strength respectively, then the Hall constant is given by. అలాగే EZ, JX మరియు BZ వరుసగా హాల్ క్షేత్రము, విద్యుత్ సాంద్రత మరియు అయస్కాంత క్షేత్ర బలము అయిన హాల్ గుణకము అని అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి RH ఈజ్ ఈక్వల్స్ టు EH బై JX BZ. అలాగే మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1/NQగా కూడా రాసుకోవచ్చు. దీన్ని మనం ఎలా రాసుకుంటాం నార్మల్గా EH బై JX BZ ఈ విధంగా రాసుకుంటాం. కాకపోతే దీన్ని పైకి తీసుకెళ్ళి బై యాడ్ చేశారు. అయితే మనకి ఈ విధంగా కూడా ఉంటుంది, 1/NQగా కూడా రాసుకోవచ్చు హాల్ కాన్స్టెంట్ లేదా హాల్ గుణకంని. నెక్స్ట్, సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ ఈజ్. అయితే సైక్లోట్రాన్ యొక్క పౌనపున్యము ఏంటని అడిగారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, QB/2πN. నెక్స్ట్, ఏ పార్టికల్ ఆఫ్ చార్జ్ Q at rest is placed in a magnetic field B. The force on the particle is. Q విద్యుదావేశం గల ఒక కణమును B తీవ్రత గల అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు వానిపై పనిచేసే బలము. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే QB అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ కాయిల్ ఈజ్ కంప్లీట్లీ wound ఓవర్ ద అదర్ కాయిల్ దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఈజ్. ఒక చుట్టపై ఒక తీగ చుట్టపై వేరొక తీగ చుట్టను పూర్తిగా చుట్టినప్పుడు ఆ రెండు తీగల మధ్య కప్లింగ్ గుణకంను అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం K ఈజ్ ఈక్వల్స్ టు √L1 ఇంటూ L2 లేదా K1 K2. ఇది మనకి ఏంటి ఈ కప్లింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్కి ఇదొక సూత్రం. అయితే మనకి ఇందులో ఏంటంటే నార్మల్గా ఈ కంప్లీట్గా రెండు
తీగ చుట్టల్ని లేదా 2 కాయిల్స్ని తీసుకొని వాటిని కంప్లీట్గా రౌండ్ చేసామనుకోండి, ఒకదానితో ఒకటి రౌండ్ చేస్తే అప్పుడు మనకి ఈ కే వాల్యూ అనేది 1 అవుతుంది. అయితే కే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడు అవుతుందంటే మనం ఆ రెండింటి మధ్య ఎలాంటి కనెక్షను లేకపోతే, 2 తీగలను తీసుకొని ఆ రెండింటి మధ్య ఎలాంటి కనెక్షన్ లేకపోతే దాని కే వాల్యూ అనేది 0 అవుతుంది. అయితే నార్మల్గా ఒక కాయిల్ని తీసుకుందాం, ఆ కాయిల్ చుట్టూ ఇంకొక కాయిల్ని ఇలా కంప్లీట్గా కలిపితే అప్పుడు మనకి కే వాల్యూ ఏమవుతుందని చెప్పుకున్నాం, 1 అవుతుందని అనుకున్నాం. అయితే రెండిటికి కనెక్షన్ లేకపోతే కే వాల్యూ 0 అవుతుంది. అయితే ఒక తీగ చుట్టతో రెండో తీగ చుట్టని ఇలా జస్ట్ నార్మల్గా చిన్నది ఇచ్చామనుకుందాం, వాటి రెండింటికి చిన్న కనెక్షన్ ఇస్తే అప్పుడు కే వాల్యూ 0 కంటే ఎక్కువ, అలాగే ఎక్కువ లేదా 1కి సమానం, 0 కంటే ఎక్కువ లేదా దానికి ఈక్వల్గా ఉంటుంది, లేదా 1కి తక్కువ లేదా 1కి ఈక్వల్గా ఉంటుంది ఈ కే వాల్యూ అనేది. ఇక్కడ మళ్ళీ రాస్తాను, 0 కంటే ఎక్కువ, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అయితే మనకి 0 కంటే ఎక్కువగా లేదా దానికి 0కి సమానంగా ఉంటుంది, 1 కంటే తక్కువగా లేదా 1కి సమానంగా ఉంటుంది ఈ కే వాల్యూ అనేది. నెక్స్ట్, the time constant of LR circuit is defined as the time in which the current in the circuit falls to అని అడిగారు. అయితే తెలుగులో ఎల్ఆర్ లేదా సిఆర్ వలయం యొక్క కాల స్థిరాంకమును నిర్వచనం ప్రకారము వలయంలో విద్యుత్ ప్రవాహం అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, 1/e టైమ్స్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ. గరిష్ట విద్యుత్ ప్రవాహానికి 1/e రెట్లు తగ్గడానికి పట్టిన కాలము. నెక్స్ట్ బిట్, ద ఇంపిడెన్స్ ఆఫ్ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ రెజోనెన్స్. అలాగే తెలుగులో శ్రేణి ఎల్సిఆర్ వలయంలో అనునాదపు వలయం యొక్క ఇంపిడెన్స్ అని అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 0 అనేది కరెక్ట్ ఆన్సర్. ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పాయింటింగ్ వెక్టార్ ఈజ్. పాయింటింగ్ సదిశ ప్రమాణానికి ప్రమాణాలు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, జౌల్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. మనం ఇక్కడ ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, అంటే వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఈ విధంగా ఇచ్చినా కూడా మనకి పాయింటింగ్ సదిశ యొక్క ప్రమాణాలే, అంటే 1 వాట్ ఈజ్ ఈక్వల్స్ టు జౌల్ పర్ సెకండ్ అని అంటాం అనమాట. సో ఇక్కడ మనకి జౌల్ పర్ సెకండ్ అనేది వాట్ అయ్యింది, మీటర్ స్క్వేర్ అనేది కింద ఉంది. సో ఈ విధంగా మనకి ఇలా ఇచ్చినా కూడా పాయింటింగ్ సదిశ యొక్క ప్రమాణాలే అవుతాయి. పాయింటింగ్ సదిశ యొక్క అదే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పాయింటింగ్ వెక్టర్ యొక్క యూనిట్స్ అవుతాయి. నెక్స్ట్, మోడిఫైడ్ యాంపియర్స్ లా ఈజ్ అని అడిగారు. సవరించిన ఆంపియర్స్ సూత్రం అని అడిగారు. ఆంపియర్ సూత్రాన్ని మనం మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త సవరించి ఈ ఈక్వేషన్ ఇచ్చారు. కర్ల్ బి ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ జే ప్లస్ μ0 దో ఈ బై దో టీ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. దీన్ని మ్యాక్స్వెల్ ఆంపియర్స్ సూత్రాన్ని మోడిఫికేషన్ చేస్తే ఈ సూత్రం అనేది వచ్చింది. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కాదు, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద పొజిషన్ ఆఫ్ ఫెర్మి లెవెల్ ఇన్ పీ టైప్ సెమీకండక్టర్స్ ఈజ్. నెక్స్ట్, పీ రకం అర్ధవాహకాలలో ఫెర్మి స్థాయి ఉండు స్థానము. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అయితే క్లోజర్ అండ్ అబోవ్ ద వ్యాలెన్సీ బాండ్, అలాగే వ్యాలెన్సీ పట్టిక పైన దగ్గరగా ఉండును అని అన్నారు. అయితే మనకి ఇది కరెక్ట్ ఆన్సరు, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సరు. అయితే ఏ విధంగా ఒకసారి చూద్దాం. ఇది మనకి కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్. అయితే ఇందులో మనం చూసుకుంటే కండక్షన్ బ్యాండ్కి దగ్గరలో ఎన్ టైప్ సెమీకండక్టర్స్కి ఫెర్మి లెవెల్ అనేది ఉంటుంది. మిడిల్లో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్కి ఉంటుంది. అయితే కింద మనకి ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్లో ఏమడిగారు, పీ టైప్ సెమీకండక్టర్లో ఫెర్మి లెవెల్ ఎక్కడ ఉంటుందని అడిగారు. ఈ ప్లేస్లో మనకి ఇక్కడ ఏముంటుంది, పీ టైప్ సెమీకండక్టర్స్కి ఫెర్మి లెవెల్ అనేది ఈ కింద ఉంటుంది, అంటే వ్యాలెన్సీ బండ్కి దగ్గరగా, అంటే వ్యాలెన్సీ బండ్కి పైన ఉంది, అలాగే దగ్గరగా కూడా ఉందన్నమాట. అయితే మనం ఎన్ టైప్కి అయితే ఏమంటాం, వ్యాలెన్సీ బాండ్కి కండక్షన్ బాండ్కి దగ్గరగా అలాగే కింద ఉంది అంటాం. కండక్షన్ బ్యాండ్కి కింద అలాగే దగ్గరగా అని అంటాం. అయితే ఇంట్రెన్సిక్లో మిడిల్ ఉందని అంటాం.
అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సరు. మీకు ఇక్కడ అర్థం అవ్వకపోయినా కానీ నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను దీనిపైన, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ ట్రాన్సిస్టర్ ద జంక్షన్ దట్ షుడ్ బి ఫార్వర్డ్ బయాస్ ఈజ్ అని అడిగారు. అయితే ఒక ట్రాన్సిస్టర్లో పురోగమన బయాస్లో ఉండు సంధి ఏంటని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, ఎమిటర్ బేస్ జంక్షన్, ఎమిటర్ బేస్ సంధి. నెక్స్ట్, ఇన్ ఏ ట్రాన్సిస్టర్ ద వోల్టేజ్ గెయిన్ ఈజ్ హై ఇన్ అని అడిగారు. అయితే నెక్స్ట్ మనకి ట్రాన్సిస్టర్లో ఈ క్రింది విన్యాసానికి వోల్టేజ్ లాభం అధికం అని ఇచ్చారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. అంటే సిబి కాన్ఫిగరేషన్కి మనకి ఎక్కువ వోల్టేజ్ అనేది ఉంటుంది, హై వోల్టేజ్ అనేది ఉంటుందన్నమాట. ఏ విధంగా ఉంటుందో నేను ఇక్కడ చెప్తాను చూడండి. మనకి వోల్టేజ్ గెయిన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ కామన్ బేస్, అంటే సిబి కాన్ఫిగరేషన్ అంటే కామన్ బేసు, అలాగే కామన్ ఎమిటరు, కామన్ కలెక్టర్, కామన్ బేసు, కామన్ ఎమిటరు, కామన్ కలెక్టర్. దీనికి వోల్టేజ్ గెయిన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మోర్ దాన్గా ఉంటుంది. అంటే కామన్ బేస్కి హై వోల్టేజ్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిడిల్లో ఇక్కడ మనకి కామన్ ఎమిటర్కి ఉంటుంది, అలాగే కామన్ కలెక్టర్కి లోగా ఉంటుందన్నమాట. తర్వాత కరెంట్కి చూసుకుంటే మనకి కరెంట్కి ఏ విధంగా ఉంటుందంటే కామన్ కలెక్టర్కి ఎక్కువగా ఉంటుంది, తర్వాత కామన్ ఎమిటర్, నెక్స్ట్ కామన్ బేస్, ఈ విధంగా ఉంటుంది. అంటే కామన్ ఎమిటర్కి కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, తర్వాత కామన్ కలెక్టర్కి ఎక్కువగా ఉంటుంది, తర్వాత కామన్ ఎమిటర్, తర్వాత కామన్ బేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి పొటెన్షియల్ గెయిన్. అయితే ఈ పొటెన్షియల్ గెయిన్ ఏ విధంగా ఉంటుందంటే కామన్ ఎమిటర్కి ఎక్కువగా ఉంటుంది. మనకి ఏ విధంగా ఉంది, కామన్ బేస్కి వోల్టేజ్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంది, కామన్ కలెక్టర్కి కరెంట్ అనేది ఎక్కువగా ఉంది, తర్వాత పొటెన్షియల్ గెయిన్ అనేది కామన్ ఎమిటర్కి ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ కామన్ ఎమిటరు, తర్వాత కామన్ కలెక్టరు, తర్వాత కామన్ బేస్కి లో వోల్టేజ్ పొటెన్షియల్ గెయిన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ తర్వాత కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ హ్యాజ్ అని ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, హై ఇన్పుట్ రెసిస్టెన్స్, అలాగే లో ఇన్పుట్ రెసిస్టెన్స్. సిసి విన్యాసంలో ఎక్కువ నివిష్ట నిరోధం ఉంటుంది, తక్కువ నిర్గమన నిరోధం అనేది ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏ విధంగా చూసుకున్నాం, ఫస్ట్ ఇన్పుట్ చూసుకుంటే కామన్ ఎమిటర్కి ఎక్కువగా ఉంటుంది, ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది కామన్ కలెక్టర్కి ఉంటుంది, తర్వాత కామన్ ఎమిటర్, నెక్స్ట్ కామన్ బేస్. అంటే కామన్ బేస్కి ఎక్కువ ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, కామన్ ఎమిటర్కి మిడిల్లో ఉంటుంది, కామన్ బేస్కి లోగా ఉంటుంది. అయితే తర్వాత అవుట్పుట్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది ముందు ఇది చూద్దాం. కామన్ ఇది ఇన్పుట్కి సంబంధించింది. నెక్స్ట్ అవుట్పుట్కి సంబంధించింది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ రివర్స్ అవుతుందన్నమాట. అంటే కామన్ బేస్కి ఎక్కువగా ఉంటుంది అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది, కామన్ ఎమిటర్కి మిడిల్గా ఉంటుంది, అందులో అయినా ఇందులో అయినా. అయితే కామన్ కలెక్టర్కి లో అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇన్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది, అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది, అంటే రివర్స్, రెండు ఇన్పుట్కి అవుట్పుట్ రివర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి హై ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంది, లో అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది కామన్ ఎమిటర్కి ఉంది. అదేవిధంగా కామన్ కలెక్టర్కి హై ఇన్పుట్ రెసిస్టెన్స్, లో అవుట్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా మిగతా వాటికి కూడా అడిగితే ఆన్సర్ చేయండి. నెక్స్ట్ బిట్, ద అవుట్పుట్ ఆఫ్ యాన్ AND గేట్ ఈజ్ 1, దెన్ ద వాల్యూస్ ఆఫ్ A and B షుడ్ బి. AND ద్వారం యొక్క నిర్గమని 1 అయినా ఏబీల విలువ అని అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మనకి ఏ అనేది 1 అవ్వాలి, బి అనేది 1 అవ్వాలి, అప్పుడే AND గేట్లో మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. 1 0 0 వస్తుంది. అలాగే ఏ విధంగా అయినా మనకి 0 అనేది వస్తుంది. అయితే మనకి 1 1
రెండు 1 1 ఉంటేనే ఇన్పుట్స్ అనేవి 1 1 ఉంటే మనకి అవుట్పుట్ కూడా 1 వస్తుంది ఎండ్లో. అలాగే నెక్స్ట్ ఈ గేట్స్ కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూనివర్సల్ గేట్? NAND గేట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అయితే వీటిపైన మనకి ఎన్ని బిట్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. ఇన్ ద బులియన్ ఐడెంటిటీ a bar dot b whole bar is equals to x ఈక్వల్స్ టు అని అడిగారు. అయితే బులియన్ సమీకరణం ఇచ్చారు, దాంట్లో ఎక్స్కి కనుక్కోమన్నారు. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ బార్ డాట్ బి హోల్ బార్ ఇచ్చారు. అయితే ఇది ఏ విధంగా రాసుకోవచ్చు మనం? ఏ బార్ అలాగే ప్లస్ అంటే మనకి డి మోర్గన్ లా ఆధారంగా మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇలా వస్తుంది. మనం ఏ విధంగా రాసుకోవచ్చు? డి మోర్గన్ లా మనకి ఏ డాట్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్ రాసుకోవచ్చు. డి మోర్గన్ లాస్ ఆధారంగా ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? బార్ అనేది యాడ్ చేశారు. అంటే ఇక్కడ బార్ యాడ్ అయ్యిందంటే ఇక్కడ ఏకి కూడా బార్ అనేది యాడ్ అవుతుంది. మనకి ఏ డబల్ బార్ అంటే మనం ఏ డబల్ బార్ని ఏగా రాసుకుంటాం ఇక్కడ. అలాగే అంటే ఏ డబల్ బార్ వస్తే ఏగా కన్సిడర్ చేసుకోవాలి. అలాగే ప్లస్ బి బార్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ ప్లస్ బి బార్ అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఇక్కడ మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మొత్తం క్లాస్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ బిట్ ఇందులో మనకి 4 బిట్స్ వరకు ఇచ్చారు. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అని ఉంది కదా, ఇది కూడా మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లోనికే వస్తుంది. కానీ మనకి ఇక్కడ టాపిక్లో మనకి సిలబస్లో లేదు కాబట్టి ఇది వదిలేయచ్చు. అయితే మొత్తం 5 బిట్స్ వరకు మనకి ఇందులోనే ఉంటాయన్నమాట. 5 బిట్స్ వరకు మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి వస్తాయి. సో మనకి ఇక్కడ మనం 5 బిట్స్ని ఒక క్లాస్ ద్వారా, ఒక టాపిక్ ద్వారా, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ టాపిక్ ద్వారా 5 బిట్స్ని నేర్చుకోవచ్చు. సో అందుకని నేను దీనికి సపరేట్గా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను దీనికి సపరేట్ వీడియో చేస్తాను అంటున్నాను. తక్కువ సిలబస్, అలాగే మనకి తక్కువ సిలబస్ అలాగే ఈజీగా ఉంటుంది. ఒకసారి నేర్చుకుంటే అలా గుర్తుండిపోతుంది అనమాట. ఈజీ సిలబస్ కాబట్టి నేను దీని గురించి కంప్లీట్ సిలబస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నెక్స్ట్ బిట్ ఇక్కడ ఆ బిట్ అయిపోయింది 23rd. అయితే నెక్స్ట్ చూస్తే ద ఆఫ్ ఆర్డర్ కెన్ బి బుల్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ గేట్. అలాగే అర్ధ సంకల్ని ఈ క్రింది వాణి నుండి నిర్మించవచ్చు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 1 ఎక్సార్ గేటు అలాగే 1 ఎండ్ గేటు. మనకి అర్ధ సంకలనకి ఒక ఎక్సార్ గేటు అలాగే ఒక ఎండ్ గేట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిట్ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ కాల్డ్ ఏ అని అన్నారు. ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 1 బిట్ మెమరీ పరికరం, 1 బిట్ మెమరీ డివైస్. నెక్స్ట్ది ప్రాబ్లం. నెక్స్ట్ ద రెస్ట్ మాస్ ఆఫ్ ద ఫోటాన్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్. లాంబ్డా తరంగదైర్ఘ్యం గల ఫోటాన్ను విరామ ద్రవ్యరాశి అని అడిగారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 0 అనేది అవుతుంది. మనకి ఏంటి విరామ ద్రవ్యరాశి యొక్క లాంబ్డా తరంగదైర్ఘ్యం కలిగిన ఫోటాను విరామ ద్రవ్యరాశి 0 అవుతుంది. అలాగే రెస్ట్ మాస్ ఆఫ్ ఫోటాన్ అనేది 0 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫర్ ఏ స్కాటరింగ్ యాంగిల్ ఆఫ్ థీటా ద కాంప్టన్ వేవ్ లెంత్ ఈజ్ ప్రపోర్షనల్స్ టు అన్నారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సైన్ స్క్వేర్ θ/2కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అయితే తెలుగులో కాంప్టన్ ఫలితంలో పరిక్షిప్త కోణము θ అయిన కాంప్టన్ తరంగదైర్ఘ్యం క్రింది వానికియాల్లో అనుపాతంలో ఉండును. నెక్స్ట్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫర్ ఎన్ ఎలక్ట్రాన్ యాక్సిలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ ఆఫ్ V ఈజ్. ఒక ఎలక్ట్రాన్ను V పొటెన్షియల్ వద్ద త్వరణము చెందినప్పుడు ఆ ఎలక్ట్రాన్ డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యము అని అడిగారు. అయితే మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/√2m VE అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా. నెక్స్ట్ రామన్ ఎఫెక్ట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ వెన్ అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్.
ద పోలరైజబుల్ ఆఫ్ ద మాలిక్యూల్ చేంజ్ డ్యూరింగ్ ద వైబ్రేషన్ ఆర్ రొటేషన్ ఆఫ్ ద మాలిక్యూల్. అణు కంపనం లేదా భ్రమణంలో అణువు యొక్క ధ్రువణశీలత మారినప్పుడు మనకి రామన్ ఎఫెక్ట్ ఈ సందర్భంలో మాత్రమే పరిశీలించడం జరుగుతుంది. తర్వాత ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాంటీ స్టోక్ లైన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్. అయితే తెలుగులో యాంటీ స్టోక్స్ రేఖ పౌనపున్యం అంటే పతన కాంతి కంటే ఎక్కువ ఉండును. నెక్స్ట్ ప్రాబ్లం. అయితే నెక్స్ట్ ఆపరేటర్ ఫర్ ఎనర్జీ, శక్తికి ఆపరేటర్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే IH కట్ ∂A ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అలాగే మనకి మొమెంటంకి కూడా మొమెంటం ఆపరేటర్ కూడా ఉంటుంది. అయితే అదేంటంటే -IH కట్ డెల్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. డెల్ బార్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఆఫ్ మొమెంటం అని ఇచ్చారు. మొమెంటం ఆపరేటర్ గురించి ఎక్స్పెక్టేషన్ వాల్యూ అడిగారు. మనం ముందే ఇక్కడ చెప్పుకున్నాం, ఇది ఎనర్జీ ఆపరేటర్కి సంబంధించి. మొమెంటం ఆపరేటర్ కంటే -IH కట్ ∂R లేదా డెల్ బార్ అనేది మనకి మొమెంటం ఆపరేటర్కి ఇలా రాసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ దానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే దాని యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ అడిగారు. అడిగారు అంచనా వేయగలిగిన ద్రవ్య వేగము విలువ అని అడిగారు. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. మనం ఎక్స్పెక్టేషన్ వాల్యూని ఏదైనా ఆపరేటర్, ఏ ఆపరేటర్నైనా తీసుకోవచ్చు. ఇది ఆపరేటర్ అనుకుందాం. అయితే dr అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ ఆపరేటర్ ప్లేస్లో మనకి ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ, ఇక్కడ మొమెంటం ఆపరేటర్ అన్నారు కాబట్టి -IH కట్ డెల్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ -IH కట్ డెల్ d అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ -IH కట్ డెల్ ప్లేస్లో మనం IH కట్ ∂T వేసుకుంటే ఇది ఎనర్జీ ఆపరేటర్ అవుతుందన్నమాట. మనకి ఎనర్జీ ఆపరేటర్ అంటే ఇది అనుకున్నాం కదా. సో ఇక్కడ దీని ప్లేస్లో మనకి ఈ వాల్యూ వేసుకుంటే అది ఎనర్జీ ఆపరేటర్ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ అని అవుతుందన్నమాట. నెక్స్ట్ in the case of potential barrier of height V, if the potential energy E less than V, then the probability of transmission through the barrier is అని అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 0 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జీరో పాయింటింగ్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఇన్ ఏ వన్-డైమెన్షనల్ బాక్స్ అని అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. h²/8ma² అనేది కరెక్ట్ ఆన్సర్. ఏకమితీయ పేటికలో కణము యొక్క శూన్యస్థాయి శక్తి, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది ప్రాబ్లం కాదు, ఒకసారి చూద్దాం. ఇది ద రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ మాస్ నెంబర్ ఏ ఈజ్ అని అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 1.4 ఫెర్మి ఇంటూ a⁻1/3. అయితే మనం నార్మల్గా చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏంటి? న్యూక్లియర్ యొక్క ద్రవ్యరాశి సంఖ్య ఏ, కేంద్రక వ్యాసార్థం. అయితే న్యూక్లియస్ ఆఫ్ మాస్ నెంబర్ ఏ అవుతుంది. దాని యొక్క రేడియస్కి మనం ఫార్ములా ఆల్రెడీ చెప్పాను నేను మీకు. r0 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? r ఈజ్ ఈక్వల్స్ టు r0 a⁻1/3 అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ r0 అనేది కాన్స్టెంట్ వాల్యూ అని చెప్పాను. అయితే కాన్స్టెంట్ వాల్యూ అంటే మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఎక్కడి నుంచి, ఆ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే r0 ఈజ్ ఈక్వల్స్ టు 1.22 నుంచి 1.55, 1.22 నుంచి 1.5 ఫెర్మి వరకు ఉంటుందన్నమాట.
ఫెర్మి వరకు ఉంటుంది. ఇది ఇక్కడ మనకి ఏ నాట్కి సంబంధించిన వాల్యూ. మనకి ఇక్కడ 1.4 అనేది ఈ రేంజ్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ సి అనేది అవుతుంది. నెక్స్ట్, ఇన్ సెమీ ఎంపిరికల్ మాస్ ఫార్ములా ద కంట్రిబ్యూషన్ ఆఫ్ వాల్యూమ్ బైండింగ్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్స్ టు. ఇక్కడ వాల్యూమ్ బైండింగ్ ఎనర్జీ అని అడిగారు. మనకి ఈ సెమీ ఎంపిరికల్ మాస్ ఫార్ములాలో కొన్ని వాల్యూస్ అనేవి, కొన్ని బైండింగ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. దానికి నేను సపరేట్గా వీడియో చేస్తాను. అయితే ఇక్కడ మనకి వాల్యూమ్కి సంబంధించిన బైండింగ్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుందంటే బి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏవి స్మాల్ ఏది, ఇక్కడ వి అంటే వాల్యూమ్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ, ఇంకా ఏ అనేది మనకి మాస్ నెంబర్. అయితే కరెక్ట్గా మనకి ఏ విధంగా ఉంది, బైండింగ్ ఎనర్జీ వాల్యూమ్ యొక్క బైండింగ్ ఎనర్జీ ఏకి ప్రపోర్షనల్గా ఉంది. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అటామిక్ మాస్ నెంబర్కి అనులోమానుపాతంలో ఉంటుంది, ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. సెమీ ఎంపిరికల్ మాస్ ఫార్ములాలో నేను తర్వాత ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్, బీటా డికే అక్కర్స్ బిట్వీన్ విచ్ పెయిర్, ఏ జంటల మధ్య బీటా క్షయం జరుగుతుంది అని అన్నారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, ఐసోటోప్స్ అలాగే ఐసోటోప్లు. నెక్స్ట్, లిక్విడ్ డ్రాప్ మోడల్ ఎక్స్ప్లెయిన్ ద, అంటే మనకి లిక్విడ్ డ్రాప్ మోడల్ అనేది కేంద్రక విచ్చిత్తి న్యూక్లియర్ ఫిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ లిక్విడ్ డ్రాప్ మోడల్ అనేది. నెక్స్ట్, ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద ఈక్వేషన్ అని ఇచ్చారు. ఈ ఈక్వేషన్ ఇచ్చారు, ఇది దేనికి సంబంధించిన ఈక్వేషన్ అని అన్నారు. దేనికి సంబంధించిందంటే ఆల్ఫా ఉద్గారము లేదా ఆల్ఫా ఎమిషన్కి సంబంధించిందనమాట. మనకి ఇంకా బీటా ఉంటుంది, అలాగే బీటా డికే ఉంటుంది, అలాగే గామా డికే ఉంటుంది. వాటికి ఫార్ములాని ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి ఇక్కడ ఆల్ఫా డికేకి ఆల్ఫా ఎమిషన్కి ఏంటంటే ఇది ఫార్ములా ఏంటి, AZX. ఇది నార్మల్గా చదివితే బాగోదు, మీరు చూసుకోండి, ఇది ఫార్ములా. అదేవిధంగా మిగతా 2 ఫార్ములాలు కూడా నేను ఒకసారి రాస్తాను చూడండి. ఫస్ట్ బీటా డికేది చూద్దాం. Z ఇది Y, ఇది Z ప్లస్ 0 - 1 బీటా. ఇక్కడ మనం ఒక కణంని ఏదైనా ఒక పార్టికల్ని ఇచ్చామనుకుందాం. అప్పుడు ఏ వాల్యూ మాస్ నెంబర్ ఇది, అలాగే ఇది ఏంటి ప్రోటాన్ నెంబర్. ఏ అనేది అటామిక్ మాస్ నెంబరు, అటామిక్ ప్రోటాన్ నెంబర్ ఆర్ అటామిక్ నెంబర్ అయినా అంటాము, ప్రోటాన్ నెంబర్ అయినా అంటాం. దీన్ని అటామిక్ మాస్ నెంబర్ అని అంటాం. అయితే ఇక్కడ మనకి అటామిక్ నెంబర్కి +1 యాడ్ చేయడం అవుతుంది. ఇక్కడ ఏ యాసిటీస్గా ఉంటుంది, ఏ యాసిటీస్గా ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీటా ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ -1 అనేది చేస్తే ఇక్కడ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఈక్వేషన్ అనేది ఈ విధంగా ఫామ్ అవ్వాలంటే ఇక్కడ మనం +1 చేస్తున్నామంటే ఇక్కడ -1 అనేది కంపల్సరీగా చేయాలి. సో ఇది మనకి బీటా డికేకి సంబంధించింది. అలాగే ఇక్కడ ఆల్ఫా ఎమిషన్లో కూడా అదే జరిగింది. మనకి ఒక అటామిక్ మాస్, అటామిక్ నెంబరు ఈ విధంగా ఇస్తే మనం ఈ విధంగా ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎలాగా 4 మాస్ నెంబర్లో -4 చేస్తాము. అయితే అటామిక్ మాస్ నెంబర్లో 4 మైనస్ చేస్తాము, అటామిక్ నెంబర్లో -2 చేస్తాం. అలా చేయాలంటే మనకి ఇక్కడ ఏం చేయాలి, +4 అనేది చేయాలి, అలాగే +2 అనేది చేయాలి. ఇక్కడ హీలియం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్ఫా అంటే మనకి హీలియం అని చెప్పుకున్నాం, అంటే 2 అయానీకరణం చేయబడిన 2 హీలియమ్స్ అని చెప్పుకున్నాం కదా. సో అదే ఇక్కడ అవుతుందన్నమాట హీలియం. ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో హీలియం అనేది రాసుకున్నాం. అలాగే ప్లస్ ఏమైనా మిగిలితే మనకి మిగిలిన వాటిని మనం క్యూ అని అంటాం. అయితే ఇక్కడ మనకి ఏం జరిగింది, ఈ ఈక్వేషన్ టాలీ అవ్వాలంటే ఇక్కడ మైనస్ చేసామంటే ఇక్కడ ప్లస్ చేయాలి. అలా చేసినప్పుడే, అంటే ఇక్కడ -2 చేసామంటే అవి మిగిలిపోయేవి. ఇక్కడ 2 ఆటమ్స్ అనేవి మనకి ఇక్కడ మిగిలిపోయేవి. సో అందుకనే మనం ఇక్కడ 2ని యాడ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ మాస్ నెంబర్లో 4 మిగిలిపోయింది కాబట్టి 4 అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. అదేవిధంగా గామా డికే ఫార్ములా ఏంటంటే
ఇక్కడ ఏం చేంజెస్ అనేవి ఉండవు, మనకి ఏం చేంజెస్ ఉండవు. సేమ్ యాస్టీజ్ ఇది ఎలా ఉందో ఇక్కడ వై కూడా అలానే ఉంది చేంజ్ అయిన తర్వాత కూడా. అయితే మనకి చేంజ్ అయిన తర్వాత కూడా అలాగుంటే వాటికి మనం మార్పులు ఏం చేయవసరం లేదు. ఇక్కడ 0 0 అనేది ఉంటుంది. ఇక్కడ అంతగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వీలైతే దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఈ విధంగా చూసుకోండి, ఈ ఈక్వేషన్స్ అనేవి మీరు ఒక దగ్గర రాసుకొని చదువుకోండి. నెక్స్ట్, ద రీజియన్ ఇన్ విచ్ ద జిఎం కౌంటర్ ఆపరేటర్ ఈజ్ అని అడిగారు. జిఎం కౌంటర్ పనిచేయు ప్రాంతం అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్లేటో రీజియన్, అలాగే ప్లేటో ప్రాంతంనే ఈ జిఎం కౌంటరు పనిచేయు ప్రాంతం. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్ ఇన్ ప్రిమిటివ్ సెల్ ఆర్. మనకి ప్రిమిటివ్ సెల్లో ఒకటే ఉంటుంది, నెంబర్ ఆఫ్ లాటిసెస్ పాయింట్స్. అలాగే ఆదిమ సెల్ కణంలో ఉన్న జాలక బిందువు సంఖ్య ఒకటే ఉంటుంది. నెక్స్ట్, ఇది నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను, అదొకసారి చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. అంత ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా నేను దీనిపైన వీడియో చేశాను. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, మోనోక్లినిక్ ఏకనతాక్ష. అయితే దీన్ని మనం బీటా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు అని నేను అక్కడ చెప్పాను. ఇక్కడ కూడా మనకి బీటా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు, పోనీ ఒకవేళ గామా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఇచ్చినా మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అయ్యిందంటే మనకి మోనోక్లినిక్లో మాత్రమే ఈ విధంగా ఉంటుంది. ఈ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ అంటే ఇదే కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి అనేది మోనోక్లినిక్. దీనిపైన వీడియో చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, నేచర్ ఆఫ్ బైండింగ్ ఇన్ CH4. నేచర్ ఆఫ్ బైండింగ్ ఇన్ CH4. అయితే CH4లో ఉన్న బంధము. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అయానిక్ లేదా అయాను అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద సూపర్ కండక్టింగ్ స్టేట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మెటీరియల్స్ ఆర్ సిమిలర్ టు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్, అతివాహక స్థితిలో ఒక పదార్థపు అయస్కాంత ధర్మము ఈ క్రింది ఒక దానిని పోలి ఉండును. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. డయామాగ్నెటిక్ మెటీరియల్స్, తెలుగులో డయా అయస్కాంత పదార్థాలు. నెక్స్ట్, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ ఈజ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. వాయు అణువుల్లో సగటు వేగం అనేది దీనికి ఈక్వల్గా ఉంటుంది. దీని గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోస్లో. ఇది కూడా ఆల్రెడీ మనకి రిపీట్ అయిన క్వశ్చన్. దీని గురించి నేను రిపీట్ అవ్వకపోయినా కానీ దీని గురించి నేను చెప్పాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, ద మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా ఆఫ్ మాలిక్యూల్ ఆఫ్ ఏ గ్యాస్. వాయువులో అణువుల సగటు స్వేచ్ఛ పథ మాధ్యమం లాంబ్డా అని అంటున్నారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 3 η/ρc అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక వాయువు ఉష్ణవాహకత్వము ద కోఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గ్యాస్. అలాగే ఆ వాయువు విశిష్టోష్ణములకు అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్, ద స్లోప్ అంటే dt/dsకి స్లోప్ ఆఫ్ ద ఐసోకోరిక్ కర్వ్ ఆన్ ద TS డయాగ్రామ్. అలాగే తెలుగులో ద TS పటంలో స్థిర ఘన పరిమాణం చక్రం వాలు అని అడిగారు. dt/ds. అయితే ఇది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే మనకి T/CV అని T/CV దీని వాల్యూ. అదే మనకి స్థిర ఘన కాకుండా స్థిర పీడన అని ఇచ్చారనుకుందాం. ఇక్కడ కాన్స్టెంట్ ఐసోకోరిక్ కాకుండా ఐసోటోపిక్కి ఇచ్చారనుకుందాం. అయితే ఐసోటోపిక్కి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఐసోటోపిక్లో మనకి ఏంటి P అనేది కాన్స్టెంట్, అంటే ప్రెజర్ అనేది కాన్స్టెంట్. అప్పుడు వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే T/V అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. దేనికి? స్థిర పీడనాల వద్ద ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్.
స్థిర పీడనాల వద్ద T/Cp అనేది కరెక్ట్ అవుతుంది. అంటే మనకి ఐసోకోరిక్ అయితే మనకి ఏంటి కాన్స్టెంట్, ఘనం అనేది కాన్స్టెంట్, అందుకే ఈ విధంగా వచ్చింది. అయితే మరి ఐసోటోపిక్కి ఏంటి కాన్స్టెంట్, ప్రెజర్ అనేది కాన్స్టెంట్, అందుకే ఇది అవుతుంది అనమాట. కరెక్ట్గా అయితే ఈ క్వశ్చన్ ప్రకారం అయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్వేచ్ఛ వ్యాకోచనంలో ఎంట్రోపీలో మార్పు అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. Rln Vf/Vi. గిబ్స్ స్వేచ్ఛా శక్తి స్వాతంత్ర నిరూపకాలు. ద నేచురల్ ఇండిసెప్ట్స్ ద నేచురల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆఫ్ గిబ్స్ ఫంక్షన్. మనకి గిబ్స్ ఫంక్షన్లో ఇండిపెండెంట్గా ఉండే వేరియబుల్స్ ఏంటని అడిగారు. అలాగే గిబ్స్ స్వేచ్ఛ శక్తి స్వతంత్ర నిరూపకాలు అని అడిగారు. అయితే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి T అండ్ P అనేవి కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఇక్కడ DT DPలు అనేవి మనకి కాన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి ఈ T అండ్ Pలు అనేవి మనకి ఈ గిబ్స్ స్వేచ్ఛ శక్తి స్వతంత్ర నిరూపకాలు. అయితే మనకి నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి ఆంతరిక శక్తి U అనేది తీసుకుందాం అనుకున్నాం. ఇంటర్నల్ ఎనర్జీకి ఏ విధంగా ఉంటుంది, Du = TdS - PdV. TdS - PdV అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకి S అండ్ Vలు అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. అంటే Uకి మనకి ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీకి SVలు కాన్స్టెంట్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీకి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి ఇంకా ఎంథాల్పీకి ఏమో S అండ్ Pలు అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. ఒకసారి ఆ ఈక్వేషన్స్ చూడండి. ఇక్కడ నేను ఒక వీడియో చేశాను కదా పొటెన్షియల్స్ గురించి, థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ గురించి. అందులో D ఏవైతే ఉన్నాయో, Dతో ఇంటూ చేసినవి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు గిబ్స్ స్వేచ్ఛ శక్తి అన్నాం కదా T, అంటే ఇక్కడ DP అనేవి మనకి ఇక్కడ కాన్స్టెంట్గా ఉన్నట్టు. అలాగే ఇంకొకటి ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీలో మనకి ఏ విధంగా ఉన్నాయి, DS అలాగే DV అనేవి ఉంటాయి. అయితే ఆ D యాడ్ అయినవి మనకి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి అవుతాయి. ఆ వీడియో ఒకసారి చూడండి. అందులో D ఉండేవి మనకి ఆ పొటెన్షియల్కి సంబంధించిన కాన్స్టెంట్ వాల్యూస్. నెక్స్ట్, ద జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఫర్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్ ఈజ్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 0 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే ఆదర్శ వాయువుల్లో జౌల్ థామ్సన్ ఫలితం అని అన్నారు, శూన్యం అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఇది ∂Q/∂V సఫిక్స్లో T, ఇది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే T × ∂P/∂TV. దీన్ని మనం అంటే డిగ్రీలో దీన్ని ఒక క్వశ్చన్ కింద చూస్తాం. మనకి లాస్ట్ అల్టిమేట్గా వచ్చే రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మొత్తం అల్టిమేట్గా వచ్చే రిజల్ట్ ఇది. సో ఈ ఈక్వేషన్ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అందులో వచ్చిన లాస్ట్ ఈక్వేషన్ ఏంటంటే ఇదనమాట, ∂Q/∂V T = T × ∂P/∂TV అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, స్థానభ్రంశ నియమం ప్రకారము అయితే λT = కాన్స్టెంట్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ రిపీట్ అయ్యింది. నెక్స్ట్, యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. hve/hv/kT - 1. ఇది కాదు, ఇదే కరెక్ట్ ఆన్సర్. మనకి ప్లాంక్స్ అనువాదం యొక్క సగటు శక్తి అనేది ఈ విధంగా ఉంటుంది. నార్మల్గా అయితే hv అవుతుంది మనకి, ఎనర్జీ అనేది మనకి hvనే అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏం అడిగారంటే యావరేజ్ ఎనర్జీ అడిగారు, అంటే సగటు శక్తి అని అడిగారు. సగటు శక్తి యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ప్లాంక్ ఆసిలేటర్ అని అడిగారు. అయితే నార్మల్గా E = hv నార్మల్ ఎనర్జీ. అయితే ఇక్కడ మనకి ఏం అడిగారు, యావరేజ్ అని అడిగారు కాబట్టి ఈ బార్ అవుతుంది. ఈ బార్ వాల్యూ ఏమవుతుంది, hve/hv/kT - 1 అనేది అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పైరోహీలియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు. తర్వాత పైరోహీలియోమీటర్ని డాష్గా ఉపయోగిస్తానంటే సౌర స్థిరాంకాన్ని కొలవడానికి ఈ పరికరాన్ని అనేది ఉపయోగిస్తాం.
నెక్స్ట్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్ యాజ్ యాన్ ఐడియల్ గ్యాస్ ఎట్ అని అడిగారు. సహజ వాయువులు ఆదర్శ వాయువులుగా వీటి వద్ద ప్రవర్తించును అని అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. హై టెంపరేచర్ అండ్ లో ప్రెషర్ దగ్గర, అలాగే ఎక్కువ ఉష్ణోగ్రత మరియు తక్కువ పీడనాల వద్ద మనకి సహజ వాయువు ఆదర్శ వాయువుగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇండిస్టింగ్విజిబుల్ పార్టికల్ విత్ హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ ఒబేదా స్టాటిస్టిక్స్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అర్ధాంక ఆత్మభ్రమణమును కలిగి వేరుపరచడానికి వీలు కాని కణములు ఈ గణాంకాన్ని పాటిస్తాయి అన్నారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫెర్మి అనేది పాటిస్తుంది ఈ నియమాన్ని. ఈ ఫెర్మి డెరాక్ అలాగే మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ అలాగే బోస్-ఐన్స్టీన్ ఈ మూడింటికి మనకి కొన్ని పోలికలు అనేవి ఉంటాయి అన్నమాట. వాటి గురించి నేను టేబుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెపరేట్ వీడియోలో. అయితే నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ n = మనకి ఇది ఇచ్చారు. ఇది దేనికి సంబంధించింది? ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. ఫెర్మి డెరాక్కి సంబంధించిన ఫార్ములా. అయితే ఇక్కడ మనకి ఫెర్మి డెరాక్కి సంబంధించిందంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ వాయువులకు అనేవి మనకి ఇవి చెందుతాయి. అయితే ఫెర్మి డెరాక్స్ అనేవి ఎలక్ట్రాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో అందుకని మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. ఈ ఫెర్మి డెరాక్ వీటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను, అందులో చూడండి క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫాలోయింగ్ పార్టికల్స్ అట్రాక్ట్ వన్ అదర్. ఈ క్రింది కణములు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. బోసాన్స్ అనేవి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఇన్ ఏ లెన్స్ సిస్టమ్ 2 points on the principal axis having unit positive angular magnification are called. ఒక కటక వ్యవస్థలో ఏకాంతర కోణీయ వృద్ధి గల ప్రధాన అక్షం మీద 2 బిందువులను డాష్ అంటారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ప్రిన్సిపల్ పాయింట్స్, ప్రధాన బిందువులు. నెక్స్ట్ ద కండిషన్ ఫర్ అక్రోమాటిజం ఆఫ్ 2 lengths ఆఫ్ ఏ ఫోకల్ లెంత్ f1 అండ్ f2 సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ n ఈజ్. n దూరంలో వేరు చేయబడిన f1 f2 నాభ్యంతరములు గల కటకములు అవర్ణ సంయోగముగా వేరు చేయబడేటకు షరతు. అయితే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. n = f1 + f2/2. నెక్స్ట్ లైట్ బీమ్ ఆఫ్టర్ రిఫ్లాక్షన్ ఫ్రమ్ an ఆప్టికల్లీ డేంజర్ మీడియం అండర్గోస్ ఏ ఫేజ్ చేంజ్ ఆఫ్ అన్నారు. అయితే కాంతిపుంజము ఒక సాంద్రతర యానక తలం వద్ద పరావర్తనము చెందినప్పుడు కలుగు దశ భేదము. అయితే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. పై అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫర్ ఫ్రింజ్ అబ్జర్వ్డ్ బై interference of light wave by a wedge the fringe width is. ఒక కీలము నుండి పరావర్తనము చెందిన కాంతి కిరణంలో వ్యతికరణము గమనించినప్పుడు వాని పట్టిక వెడల్పు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ద యాంగిల్ ఆఫ్ వెడ్జ్. కీలపు కోణమునకు విలోమానుపాతంలో ఉండును. నెక్స్ట్ ఇన్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఇన్ ఈజ్ డ్యూ టు. మైకెల్సన్ వ్యతికరణ మాపకంలో వ్యతికరణ పట్టిక దీని మూలంగా ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఓన్లీ. తరంగాగ్ర విభజన మాత్రమే. నెక్స్ట్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డీల్స్ విత్ అని ఇచ్చారు. అయితే ఫ్రాన్హోఫర్ వివర్తనము నందు అని ఇచ్చారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సోర్స్ అండ్ స్క్రీన్ ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. జనకము మరియు తెరలు అనంత దూరంలో ఉండును. నెక్స్ట్
ఎనీ డిజైర్డ్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అని ఇచ్చారు. అలాగే సాధారణ అసాధారణ కిరణాల మధ్య కావలసిన పథ భేదము కలిగించుటకు ఉపయోగించు పరికరము అని అన్నారు. అయితే ఇక్కడ నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఏంటంటే మనం ఇక్కడ బాబినెట్ కెపాసిటర్, అలాగే చతుర్థాంశ, అలాగే అర్ధాంశ తరంగ ఫలకము, ఇక్కడ క్వార్టర్ వేవ్ ప్లేటు, అలాగే హాఫ్ వేవ్ ప్లేటు, అలాగే బాబినెట్ కెపాసిటర్, ఈ 3 కూడా మనం పాత్ డిఫరెన్స్ అలాగే ఫేజ్ డిఫరెన్స్ అంటే పథభేదము అలాగే దశాభేదాలని కనుగొనడానికి యూజ్ చేస్తాము ఈ 3 కూడా. మరి ఇక్కడ క్వశ్చన్ నాకు అర్థం అవ్వలేదు. 3 ఇచ్చారు, ఇందులో ఏంటి అని అడిగారు. సో ఇక్కడ నాకు కరెక్ట్గా ఆన్సర్ తెలీదు. నేనైతే ఈ 3 అని అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్, if V0 and VA are the velocities of the ordinary and extraordinary rays in a crystal, then the relation between them along the optical axis of the crystal is అని అడిగారు. ఒక స్ఫటికమునందు సాధారణ మరియు అసాధారణ కిరణముల వేగములు V0 మరియు VEలు అయిన ఆ స్ఫటికపు దృసాక్షము వెంబడి సంబంధము అన్నారు. V ఈజ్ లెస్ దాన్ VE. నెక్స్ట్, ద మెథడ్ టు అచీవ్ పాపులేషన్ ఇన్వర్షన్ ఈజ్. అయితే జనాభా తారుమారును సాధించుటకు కావలసిన ప్రక్రియ. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎగ్జైటేషన్, అలాగే ఉద్గారం. నెక్స్ట్, ఇక్కడ మనకి ఒక కండిషన్ అనేది ఇచ్చారు. అది ఏంటంటే ఇది సదస్సులకు సంబంధించింది. మాడ్యులస్ ఆఫ్ A bar plus B bar is equals to A bar minus B bar, then A bar dot B bar is equals to అని అడిగారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, 0 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సదస్సులకి సంబంధించింది, వెక్టార్స్కి సంబంధించింది. నేను వాటిపైన వీడియో చేశాను, అందులో మీరు చూస్తే మీకు ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది స్టోక్స్ థీరంకి సంబంధించిన ఈక్వేషన్, అలాగే గాస్ థీరంకి సంబంధించిన ఈక్వేషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ నేను వీడియోస్ ఆల్రెడీ చేశాను, అప్లోడ్ చేశాను. ఒకసారి కిందకి స్క్రోల్ చేస్తే ఉంటాయి వీడియోస్లో, కిందకి లాస్ట్ ఉంటాయి. నేను స్టార్టింగ్లో చేసిన వీడియోస్ ఇవి వెక్టార్స్, అవి ఒకసారి చూడండి. నెక్స్ట్, ఇన్ Rutherford experiment on scattering of alpha particles by metal foil, the scattering cross section depends on the angle of scattering theta as. Rutherford ప్రయోగంలో లోహపు రేకు వలన పరిక్షేపణ చెందిన ఆల్ఫా కిరణముల మధ్య ఛేద వైశాల్యం పరిక్షేపణ కోణము తీటా ఈ విధంగా ఆధారపడును. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. sin పవర్ 4 θ/2 అనేది కరెక్ట్ ఆన్సర్. ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ బాడీ ఇన్ రొటేషనల్ మోషన్ ఈజ్ ఈక్వల్స్ టు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? I ఒమేగా అనేది కరెక్ట్ ఆన్సర్. భ్రమణ చలనంలో ఉన్న వస్తువు యొక్క కోణీయ ద్రవ్యవేగము విలువ అనేది I ఒమేగా. నెక్స్ట్, ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాంపోనెంట్స్ Ix, Iy, Iz ఆఫ్ డయాటమిక్ మాలిక్యూల్ సాటిస్ఫై ద కండిషన్. ద్విపరమాణువు అణువు యొక్క జడత్వ భ్రామక అంశాలు Ix, Iy, Iz ఈ క్రింది నిబంధనలను పాటిస్తాయి. ఏ నిబంధనలు పాటిస్తాయి అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. Ix = Iy = Iz అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి ప్రాసెస్ చేస్తే పెద్దదవుతుంది. మీరు ఈ కండిషన్ అనేది గుర్తుపెట్టేసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ నేను అలా చదివేస్తున్నాను, కొన్ని క్వశ్చన్స్ అలా చదివేస్తున్నాను, అలాగే మీరు గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్, ద రిలేషన్షిప్ అమాంగ్ y, n అండ్ సిగ్మా ఈజ్. y, n మరియు సిగ్మాల మధ్య సంబంధ సమీకరణము ఏంటి అని అడిగారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. y = 2n × 1 + సిగ్మా. నెక్స్ట్, ద సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఆర్బిట్స్ ఆఫ్ 2 planets ఆర్ ఇన్ ద రేషియో 1:2.
దేర్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆర్ ఇన్ ద రేషియో. 2 గ్రహముల కక్షల యొక్క అర్ధగురు అక్షముల నిష్పత్తి 1:2 అయినా వాటి పరిభ్రమణ కాలముల నిష్పత్తి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, 1:2 ఇంటూ √2. నెక్స్ట్, కెప్లర్స్ లా ఆఫ్ ఏరియల్ వెలాసిటీ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్. కెప్లర్ వైశాల్య నియమము ఈ నిత్యత్వ సూత్రంకి అనువర్తిస్తుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం, కక్ష కోణీయ ద్రవ్యవేగం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ నాట్ ఇన్వేరియంట్ అండర్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్. గెలీలియన్ రూపాంతరంలో అచరాల కానిది, అంటే ఇన్వేరియంట్ కానిది, చరాలు అచరాలు అని అంటాం కదా అది. అయితే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, వెలాసిటీ ధృతి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఆఫ్ మాస్ m, ఫ్రీక్వెన్సీ f అండ్ యాంప్లిట్యూడ్ a ఈజ్. ద్రవ్యరాశి m, పౌనపున్యం f, కంపన పరిమితి a కలిగిన సరళ హరాత్మక డోలకపు శక్తి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, 2π² f² a² m అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విల్ కంపేరింగ్ ద మెకానికల్ వైబ్రేషన్స్ విత్ ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్, ద ఎలాస్టిసిటీ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఈక్వివాలెంట్ టు అన్నారు. అయితే యాంత్రిక కంపనములను విద్యుత్ కంపనములతో పోల్చునప్పుడు స్ప్రింగ్ స్థితిస్థాపకతకు సరియగు భౌతిక రాశి అన్నారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ తీగ చుట్ట ప్రేరకత, అలాగే ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కాయిల్. నెక్స్ట్, 2 సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్స్ x is equals to a1 cos omega t and y is equals to a2 cos omega t plus delta and combined the motion when delta is equals to π/2 is. అయితే ఇక్కడ మనకి 2 సరళ హరాత్మక చలనాలు అనేవి ఇవి ఇచ్చారు, అలాగే ఈ 2 సంయోగం చెందినవి అని అన్నారు. అయితే మనకి ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు π/2 అంటే ఫలిత పథము అని అన్నారు. అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, సర్కిల్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, సవ్య వృత్తము. అంటే ఇది దేనికి సంబంధించిందంటే మనకి లిసాజెస్ చిత్రాలు, లిసాజెస్ డయాగ్రామ్స్ అంటారు కదా, దానికి సంబంధించింది. ఈ లిసాజెస్ డయాగ్రామ్స్ అనేవి మీరు కంప్లీట్గా చూస్తే చూడండి, నేను ఇక్కడ కొన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 4 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిట్స్కి సంబంధించినంత వరకు. అయితే మనకి ఇక్కడ ఒక 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మొదటగా మనకి ఆన్సర్కి తగ్గట్టు మనం క్వశ్చన్ చూద్దాం. అయితే మనకి ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు π/2 అని అన్నారు. దీనికి సంబంధించింది ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇలాగా సర్క్యులర్గా ఉండి, ఈ చిత్రం ఎలా ఉంటుంది, డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా, ఈ విధంగా తిరుగుతుంది. అలాగే ఇది సర్క్యులర్గా ఉంటుందన్నమాట. ఒకసారి లైన్గా చూద్దాము. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు π/4, అలాగే π/2, 3π/4, అలాగే π. ఈ విధంగా ఉన్నాయనుకుందాం. వాటి యొక్క చిత్రాలు ఏ విధంగా ఉంటాయంటే డయాగ్రామ్స్ ఈ విధంగా ఉండి, అలాగే ఇది క్లాక్ వైజ్గా ఉండే ఎలిప్టికల్ షేప్, మనకి ఇది రౌండ్గా ఉండి క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా ఉండి ఎలిప్టికల్ షేపు, అంటే దీర్ఘవృత్తం అని అంటాం. నెక్స్ట్, ఇది సరళ రేఖ లేదా స్ట్రైట్ లైన్ అని అంట. ఈ విధంగా ఉంటాయి వాటి డైరెక్షన్స్ అనేవి, ఈ విధంగా ఉంటాయి. అయితే మనకి ఇక్కడ అడిగిన బిట్ అంటే ఇది సర్క్యులర్గా ఉండి క్లాక్ వైజ్ డైరెక్షన్, ఈ విధంగా అడిగారు కదా, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ వైబ్రేటింగ్ సిస్టమ్, ద క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ వైబ్రేటింగ్ సిస్టమ్ ఈజ్, కంపనము చేయుచున్న వ్యవస్థ యొక్క క్వాలిటీ విలువ. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు టౌ. నెక్స్ట్, ద ఫోరియర్ అనాలిసిస్ ఆఫ్ స్క్వేర్ వేవ్ గివ్స్. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సరు. దీనిపైన కూడా నేను ఒక వీడియో చేస్తాను, స్క్వేర్ వేవ్, సాటూత్ వేవ్ అలా ఉంటాయి కదా, వాటిపైన వీడియో చేస్తాను.
నెక్స్ట్ the equation of standing wave if k is the propagation constant and a is the amplitude. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. y ఈజ్ ఈక్వల్స్ టు -2ia e పవర్ j omega t ఇంటూ సైన్ ka. నెక్స్ట్ x యాక్సిస్ ఆఫ్ ఏ క్వార్జ్ క్రిస్టల్ ఈజ్. క్వార్జ్ స్ఫటికము x అక్షము అనేది ఏంటని అడిగారు. ఏంటి ఆప్టిక్ యాక్సిస్ ధృవాక్షము. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. డెప్త్ ఆఫ్ ద సీ. అయితే మనకి ఇక్కడ ఏంటంటే సముద్ర లోతులను కొనడానికి అతిధ్వనులని ఉపయోగిస్తారు. ఇది ఇవాళ క్లాసు. నెక్స్ట్ 2015 పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. 2015 పేపరు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియోకి మీకు చాలా గ్యాప్ వచ్చింది, ఒక 2 days గ్యాప్ వచ్చింది. మీరు ఈ 2 days టైం వేస్ట్ చేసుకోకుండా, అంటే ఈ 2 days అనే కాదు, నార్మల్గా నేను తర్వాత కూడా గ్యాప్ ఇచ్చినా కానీ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఏవైనా ఈ బిట్స్కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేయండి. గూగుల్లో చూసైనా లేదా ఏ విధంగానైనా ఈ టాపిక్స్ అనేవి మీ దగ్గర ఏమైనా టెక్స్ట్ బుక్స్ లేదా డిగ్రీలో నోట్స్ ఉంటాయి కదా, ఆ నోట్స్లో ఈ బిట్స్కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ అతిధ్వనులు అని అంటున్నాం కదా, అతిధ్వనులకి సంబంధించిన అనువర్తనాలు చూడడం లేదా అతిధ్వనులకి సంబంధించిన ఏవైనా చూడడం అలాంటివి చేయండి. టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. లేదంటే బిట్స్ ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను కదా, అవి రిపీట్ చేసినా కానీ మీకు వేగంగా టైం వేస్ట్ అవ్వకుండా మీరు వేగంగా పేపర్ అనేది ఆన్సర్ చేసేస్తారు. సో మీరు ఈ వీడియోస్ అయినా చూడండి, లేదంటే కనుక పీడిఎఫ్స్ ఉంటాయి కదా, పీడిఎఫ్స్ ఇస్తున్నాను, అవైనా ప్రాక్టీస్ చేయండి. చూడకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు పేపరు ఈజీగా వేగంగా త్వరగా చేసేయడానికి ఆన్సర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ నేను ఇక్కడ 10వ తారీఖులోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డేట్ ఎప్పుడు ఇచ్చారో నాకు కామెంట్ చేయండి. 13 నుంచి ఎగ్జామ్స్ కదా, మీకు హాల్ టికెట్స్ వచ్చేసి ఉంటాయి. అయితే మీకు డేట్ ఎప్పుడు, ఫిజిక్స్ ఎగ్జామ్కి డేట్ ఎప్పుడు అనౌన్స్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను 10లోగా అవసరమైతే ఒకే రోజు 2 పేపర్స్నైనా నేను వీడియో చేసి పెడతాను. లేదంటే కనుక మీకు 10 లోపు ఎలాగైనా పెట్టేస్తాను. మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా మీకు ఈ అన్ని క్వశ్చన్స్ మీకు ఏదైతే 19th వరకు మీకు క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ ఇస్తానని అన్నానో అవి ఇచ్చేస్తాను. ప్రజెంట్ నాకు 16th, 17th అలాగే 18th ఈ 3 years పేపర్స్ అనేవి నా దగ్గర ప్రజెంట్ లేవు. మా జూనియర్స్ని అడిగాను, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి మీకు ఈ 3 పేపర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మీకు ఈ 10th డేట్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అవ్వకపోయినా కానీ మీకు ఎగ్జామ్కి వెళ్ళేలోగా నేను ఈ పేపర్స్ అనేవి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చదవండి మీ ఈ సబ్జెక్ట్కి సంబంధించి, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి. ఇంకా ఇంకో విషయం ఏంటంటే మీరు కామెంట్ చేయండి, మీకు ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ఇచ్చారో ఒకసారి నాకు కామెంట్ చేయండి.